ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంట్లో గొడవలు ఇంట్లో గొడవలని ఇప్పుడు ఏంటి ఇంకా మీరు వేరే మాట్లాడుతున్నారంటే ఏంటి స్వామి? అంటే నేను అనేది ఏంటంటే మళ్ళీ తమ్నేల్ పెట్టావు చూడండి, పెడతాడు. అన్ని గొడవలు పడినా వచ్చి ఈ పక్కన కూర్చుందంటే గొడవ సుజాత కాదు గొప్పతనం అంటే అది. ఇల్లు అన్నాక వంద ఉంటే స్వామి చూసుకోవాల్సినవి వాటినే నేను పట్టించుకోవట్లేదంటే ఇంట్లో ఉన్న విషయాలే ఇంకా వాళ్ళని పట్టించుకోవడానికి వాళ్ళు ఎవరు స్వామి. రేపు 22 నా టార్గెట్ జనాల్ని తీసుకురావాలి. ఒక రాకేష్ అనే ఒక చిన్న మిమిక్రీ ఆర్టిస్టు అక్కడ వరంగల్ నుంచి బయలుదేరి ఒక బొమ్మను పట్టుకొని సికింద్రాబాద్ లో దిగి జబర్దస్త్ అని ఒక ధనరాజు గారి పుణ్యం వల్ల జబర్దస్త్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ సినిమాకి వచ్చాడంటే ఎవరిని నేను నమ్మించలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి మాటలు చెప్పలేదు, ఎవరికి కహానీలు చెప్పలేదు. ఓన్లీ నా వర్క్, నా నిజాయితీ మీ ముందు నన్ను ఇలా కూర్చోబెట్టింది. 22 ప్రపంచ వ్యాప్తంగా నాకు నైజాంలో 70 థియేటర్లు, ఆంధ్రలో 30 థియేటర్లు, ఆస్ట్రేలియాలో 10 థియేటర్లు, US లో 15 థియేటర్లు ఇవ్వరు ఉత్తగ స్వామి. ఒక మనిషిని నమ్మితే ఎలా ఉంటుందో అదే రాకేష్. నమ్మించగలవు కూడా, కెపాసిటీ దేవుడు ఇచ్చారు మీకు. నేను నమ్మి ఇండస్ట్రీలో కావాల్సింది అదే. నమ్మించే అంటే ఒకటి ఇది రాంగ్ అంటే రాంగ్ మాట. నేను చెప్పేది వేరే విధంగా కాదు, తప్పు. నమ్మించడం అనేది రాంగ్, నా మీద నమ్మకంతో రావడం అనేది గుడ్ వర్డ్. నమ్మించడం అని అంటే మాయ చేయడం, మసి చేసి మారేడికాయ చేయడం, అది నీకు ఎంతమంది చేశారో నీకు తెలుసు. నేను అంటుంది నమ్మకంతో రావడం. నేను నమ్మకంతో బిజినెస్, నేను నమ్మించి బిజినెస్ చేయలేదు, నమ్మించి ఇంకేదో మాయ చేయలేదు. ఓకే, సినిమా తీసా, రేపు సినిమా మాట్లాడుతుంది. అట్లనే ఏమంటారు నమ్మించి అని అన్నారు కదా, అట్లా చేస్తే మీరు కూడా ఇంత దూరం వచ్చేటోళ్ళు కాదు స్వామి. అదే ఆ జదిలో వస్తూనే ఉంటారు మరి. ఈ సినిమాలో వాళ్ళు తగులుతున్నప్పుడు తప్పదు, నమ్మించాలి, తప్పదు. మరి నమ్మించకపోతే మనం వేరే వాళ్ళని. నేను నమ్మించడానికి నాకు ప్రొడ్యూసర్ లేరు ఇందులో, నమ్మించడానికి డబ్బు తీసుకురావడానికి ఫైనాన్సర్ లేరు ఇక్కడ నాకు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్, ఫైనాన్షియల్ నా ఇంటర్వ్యూలో చెప్పారు, సుజాత కారం వేసాను సినిమా ప్రొడక్షన్ అమ్మాయి లేదు కానీ ఇస్తానందే అని. ఇంకొకటి ఇంటి పత్రాలు, ఒకటి అది వాస్తవం, డాక్యుమెంట్స్ బ్యాంక్ లో పెట్టేశారు. ఉంది ఒకే ఇల్లు, అది కూడా పెట్టేశాడు. అంటే ఇప్పుడు నువ్వు కూడా కొద్ది గొప్ప తను పెళ్లి చేసుకుంది, ఇప్పుడిప్పుడే వెల్ ఎస్టాబ్లిష్డ్, సంపాదించాడు, ఇల్లు ఉంది, కారు ఉంది, కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇబ్బంది లేదు, చేసుకుంటే అనుకునే చేసుకొని ఉంటాం. సిసి ఎవరైనా ఏ అమ్మాయికైనా ఉంటుంది, మినిమం రిక్వైర్మెంట్స్ అవి ఉంటాయి కదా. కాదమ్మా, ఏ అమ్మాయికైనా కానీ మినిమం నా విషయంలో అలాంటిది ఇప్పుడు ఈ సినిమా కోసం మొత్తం పెట్టేశాడు కదా. ఆ వర్డే మీరు అసలు వెనక్కి తీసుకోరు. ఇప్పుడు సంపాదించుకొని హ్యాపీగా ఓకే ఈయన సెటిల్ అయ్యాడు కాబట్టి నేను లగ్నం చేసుకుంటే ఈయనకున్న అన్నిటితో నేను ప్రశాంతంగా బతకొచ్చు అని అనుకునే ఆడపిల్ల నేను అసలే కాదు. ఎందుకంటే నేను పెరిగి నేను సంపాదించుకున్న తర్వాత మా అమ్మ నాయనకి ఇంటికాడ ఇల్లు కట్టించిన నేను నా చేతులతో నేను సంపాదించుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇది దాచిపెట్టుకోవచ్చు, నేను కారు కొనుక్కోవచ్చు అని నా శక్తితోనే నేను కారు కొనుక్కున్నాను. నాకు తన ధైర్యం ఏంటంటే మరి జీరో నుంచి వచ్చింది, నేను జీరో ఆమెకు పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు ఆమెకి. నేనే మెయింటెనెన్స్ జీరో అంటే మీకు తెలుసు స్వామి. ఆమె నాకన్నా మైనస్ లో, ఆమెకు అసలు మెయింటెనెన్స్, ఒక ఆడపిల్లకి మినిమం లగ్జరీ ఒక కారు, షాపింగ్ అంటారు, తిరగాలంటారు, అటు అంటారు ఇటు అంటారు. నాకు 4 గోడల మధ్యలో ఉంటే చాలు, ఏం షాపింగ్ వద్దు, ఏది వద్దు. నాకు షాపింగ్ అంటే నీ చిరాకు. బంగారం అంటే పెద్దగా ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత బంగారం అనేది ఏదైనా కొనాలి అనే థాట్ వచ్చింది తప్ప బంగారం అదే మరి ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఎన్నో వస్తూనే ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ అవన్నీ కూడా నేను పెద్దగా ఆలోచించుకొని, అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆలోచన వస్తుందేమో కానీ లగ్గం చేసుకునేటప్పుడు ఆలోచనతో లగ్గం చేసుకోలేదు. ఇన్ కేస్ మేబీ అట్లా ఉండుంటే నిజంగా ఈయన సినిమా అనే కార్యక్రమం ముందు చేసుకుంటే వద్దు అని చెప్పి ఆపేదాన్ని నేను. అవును, కమర్షియల్ సినిమాలు చాలా చేసుకోవచ్చు. అవును, అంటే సేఫ్ జోన్ లోనే బతుకుతున్నాం కదా. జబర్దస్త్ చేస్తున్నాడు, ఇన్ని పైసలు వస్తున్నాయి, మనం ఇంకేమైనా యాడ్ చేసుకున్నా మస్తు వస్తున్నాయి, మనం యూట్యూబ్ చేసుకున్నా కూడా మంచిగా వస్తుంది, దీంతో కంఫర్ట్ జీవితం బతకొచ్చు కదా అనే థాట్ మీద ఉండేవాళ్ళమేమో. కానీ ఈయన లైఫ్ అచీవ్మెంట్ ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా ఏదైనా సరే నేను ఏదో ఒక అచీవ్మెంట్ నేను చేయాలి, సినిమా నేను తీయాలనుకుంటున్నాను, నేను తీద్దాం. రిస్క్ అని కూడా చెప్పుకోవచ్చు, రిస్క్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నీ ముందే చెప్తున్నా ధైర్యంగా, సినిమా తీసి రిలీజ్ చేయడమే సగం సక్సెస్. ఒక డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్ళిపోయి అది నాకు సినిమా వేసి డిస్ట్రిబ్యూటర్స్కి ఒప్పించి ఒక దీప ఆర్ట్స్ వాళ్ళు నా సినిమా ట్రైలర్ చూసే మిగతా వాళ్ళైతే ఈ రోజుల్లో సినిమా వేసి డిస్ట్రిబ్యూటర్లకు భోజనాలు పెట్టి వాళ్ళకి కావాల్సిన హోటల్స్ వేసి మిగతా కార్యక్రమాలు అన్ని చేయాలి. నీకు తెలుసు సినిమా ప్రోటోకాల్ అంటారు. అవును అవును, డిస్ట్రిబ్యూటర్స్కి ఏమేం చేయాలో చేయాలి. నాకు ఏమీ చేయలేదు శ్రీనివాస్ గౌడ్ గారు, నిజంగా ఆయనకి పాదాభి నమస్కారం చేయాలి. నా ట్రైలర్ చూసే నన్ను ఆహ్వానించారు. నేనే వెళ్ళా, సార్ మీరు అమరం చేశారు కదా, నా సినిమా ఏమన్నా అని అంటే, నా దగ్గరికి నువ్వు సహాయం కోసం వచ్చావు, నేను ఎంతైనా చేస్తా అంటే, సార్ థియేటర్ వేస్తాను సార్, 15,000 అనవసరంగా ఎందుకయ్యా, నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టుకో,
ఇప్పుడు చూసినా ఈ సినిమా నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను, చూడకపోయినా నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తాను, రాజు అని వాళ్ళ పిఎన్ పిలిచి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అని చెప్పిన శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ సినిమాకి అంత గొప్ప వ్యక్తులు దొరికారు. ఒక వంశీశేఖర్ అన్న ఇండస్ట్రీలో ఎంత టాప్ మోస్ట్ పిఆర్ఓ. అవును. వాళ్ళని డబ్బులతో నువ్వు కొంటావా? నేను డబ్బు ఇస్తానా సినిమాకి చేయని వెళ్ళి అడుగు. డబ్బుకు కాదు, వ్యక్తిత్వానికి నమ్మే వ్యక్తులు వాళ్ళు. నా సినిమాకి వాళ్ళు వచ్చి పనిచేశారు. ఒక హ్యాష్ ట్యాగ్ వాళ్ళు కానివ్వండి, ట్రెండ్లో రేపు చేయబెట్టే ఈవెంట్స్ కానీ, ఆదిత్య మ్యూజిక్ కానీ, ప్రతి ఒక్కళ్ళు ప్రేమగా వచ్చి చేసిన వాళ్ళే తప్ప ఎన్నో సినిమాలు స్వామి నీకు తెలియదు ఏముంటుంది, అంగరంగ వైభవంగా ఓపెన్ అయితే 10 రోజుల తర్వాత డైరెక్టర్ మారుతాడు, మ్యూజిక్ డైరెక్టర్ మారుతాడు, సినిమా కథ మారుద్ది, ఒకరికొకరికి సెట్ అవ్వదు, అది ఇంకొక సంవత్సరం అవుద్ది, ఆఫీస్ అట్లానే ఉంటుంది, ఆ తర్వాత 2 సంవత్సరం ఎన్ని చూసాం. కానీ ఈ సినిమా నేను అనుకున్నప్పటి నుంచి నీ ముందు వచ్చేంత వరకు ఎక్కడా ఆగలేదు. సో బలగం తర్వాత ఈ సినిమా గురించే ఎక్కువ తెలంగాణ మాట్లాడుకుంటారు అనుకుంటా. నేను నీకు గర్వంగా చెప్తున్నాను స్వామి, దీనికి నేను అవార్డు తీసుకొస్తున్నా. ఈ సినిమాకి నేను మినిమం 3 అవార్డులు నేను తీసుకొస్తా. మినిమం 3 అవార్డులు నేను తీసుకొస్తా. నేషనల్ ఫిల్మ్ ఫేర్ ఇవి కాదు, వేరే ఉంటాయి. ఆయన సినిమా తీసి అవార్డులు అంటే మనకి కనిపించేవి, మన పరిజ్ఞానం మనం అక్కడే ఉండిపోయాం. అవార్డులు అంటే ఇవే కనిపించని అవార్డులు, ప్రపంచాన్ని గుర్తించిన అవార్డులు కొన్ని ఉంటాయి మనకి. రేపు నా సినిమాని నేను డిసెంబర్లో ఆస్ట్రేలియన్ ఫిలిం ఫెస్టివల్స్ లో, పొలిటికల్ ఫిలిం ఫెస్టివల్స్ కేటగిరీస్ ఉంటాయి కొన్ని. ఓకే. కొంతమందిని మనం ప్రేరేపించగలిగాము. ఒక కుర్రవాడు ఒక సమాజాన్ని మేల్కొల్పాడు, ఒక కుర్రవాడు ఒక ఊరికి చేసిన సహాయం ఏంటనేది, వీటన్నిటిని ఒక రకమైనటువంటి ప్రింట్ లో వస్తాయి ఈ సినిమాలన్నింటినీ. ఇంతకుముందు మన అమీర్ ఖాన్ గారి ప్రొడక్షన్ లో చాలా సినిమాలు వచ్చాయి అట్లా. అవును. షారుఖ్ ఖాన్ గారి సినిమా కూడా ఒకటి వచ్చింది, షారుఖ్ ఖాన్ అభిమాని అని ఒక సినిమా చేశారు. అలాంటి కోవలకు నా సినిమా వస్తుంది, పక్కా దీనికి అవార్డు వస్తుంది. మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. సో ఈ సినిమా కోసమేనా జబర్దస్త్ మానేసింది ఇద్దరు కూడా? దీనికోసం ప్రెగ్నెన్సీ టైంలో మాకు దేవుడిచ్చిన అదృష్టం అనుకుంటాం. మేము మానేసాము, వాళ్ళు పంపించారు, ఈ మాటల కన్నా మాకు ఆ టైంలో తనని చూసుకోవడానికి, సినిమా పనులు చేసుకోవడానికి మాకు దేవుడిచ్చిన వెసులుబాటది. నేను నా జబర్దస్త్ లో ధైర్యంగా చెప్తాను బావా, మా భార్యకి చెప్పా, తర్వాత నీకే చెప్తాను, నన్ను జబర్దస్త్ లో నన్ను ఇప్పటి వరకు పొమ్మని ఎవరు అనరు. అంత మంచి పేరు. నేను మళ్ళీ మల్లెమాల నుంచి కాల్ చేస్తున్నారంట, చిన్నపిల్లలతో స్కిట్లు చేయండి మీరు, చేస్తాను, పిలుస్తున్నారు. మొన్న కూడా కాల్ వచ్చిందని విన్నా నేను. వస్తాయి బావా, నాకు అంత మంచి ఆత్మీయులు ఉన్నారు అక్కడ, నన్ను ఇష్టపడతారు. సాంప్రసాద్ రెడ్డి గారు, కీర్తి గారు, వాళ్ళ బిడ్డలా నన్ను దగ్గరికి తీసుకుంటారు. మీకు తెలుసా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరికన్నా ముందు నేను మల్లెమాలకి వెళ్ళి చెప్పుకునే అంత ధైర్యం నాకుంది. నాకేమీ లేదు, నేను మళ్ళీ జబర్దస్త్ లోకి వస్తా, రేపు వస్తా అన్న కూడా నన్ను తీసుకుంటారు. నాకు అంత స్వతంత్రం ఉంది. ఎవరేదో అనుకున్నారు, తీసేశారు, లాగేశారు. అది వచ్చిందా టాక్ బయట? నాకైతే తీసేశారు అన్నట్ట. రాకేష్ తీసేశారు. ఇప్పటికి చెప్తున్నా, మల్లెమాలలో నన్ను, మల్లెమాలలో ఉన్న ఒక పువ్వు రెక్క ఉంటది కదా, అది ఎలా తీయలేరు అనేది వాస్తవం. ఆ మల్లెలో నుంచి నేను ఒక చిన్న పువ్వు రాకేష్ కూడా తీయడం అసంభవం. సో బట్ ఇది సినిమా తర్వాత మళ్ళీ ఇద్దరు జబర్దస్త్ చేసే అవకాశం ఉంది. వెళ్తాం, వెళ్ళాలి. యాజ్ యూజువల్ ఏంటి, మాకు అన్నం పెట్టిన స్టేజ్ అది. మళ్ళీ మేము ఈ టెన్షన్ వదిలి మమ్మల్ని మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలంటే మాకు మళ్ళీ జబర్దస్తే. బట్ ఎందుకు అంటే స్వామి, అంటే 1 by 1 చాలా మంది మానేసుకుంటూ వస్తున్నారు జబర్దస్త్, రోజు రోజుకి కూడా తగ్గిపోతూ ఉంది దానికి ఉన్న జబర్దస్త్ తగ్గిపోతుంది. అవును, చాలా మంది కూడా మానేస్తున్నారు కదా. మానేయడం అంటే ఎవరి వ్యక్తిగత బిజీల్లో వాళ్ళు ఉండి చేయలేకపోవడం అని అంటారు తప్ప, కూడలోనే ఉంటది జబర్దస్త్ స్టేజీ ఎప్పుడు అలానే ఉంటది, ఎవరిని వెళ్ళినా ఆహ్వానిస్తుంది. జబర్దస్త్ వదులుకున్న కళాకారులే ఉన్నాను తప్ప ఆ వేదిక వదులుకున్న కళాకారులు ఇప్పటి వరకు లేరు. ఓకే. సో వాళ్ళ బిజీ వల్ల వాళ్ళు వదులుకోవటం అంతే. అది ఎప్పుడు పెద్ద స్టేజ్ ఇప్పటి వరకు సౌత్ లోనే ద బిగ్గెస్ట్ కామెడీ షో నాన్ స్టాప్ గా 12th ఇయర్ రన్ అవుతుందంటే, 12 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుందంటే దీనికి ఎన్ని అవార్డులు రావాలి, ఎన్ని గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కాలి చెప్పండి. సో ఈసారి రోజా గారు మీరిద్దరు ఒకేసారి ఎంట్రీ ఇస్తారా? ఆమె కూడా వస్తారని చెప్పి ఒక టాక్ ఉంది ఇప్పుడు. ఏమో రావట్లేదు, వస్తే కథ వేరుంటది, అంతకన్నా నవ్వులే ఉంటాయి. వాళ్ళు వస్తే ఎంత బాగుంటది. మళ్ళీ అమ్మ రావాలి, మళ్ళీ నాగబాబు సార్ రావాలి, వాళ్ళంతా మాకు పెద్ద దిక్కు కదా. వాళ్ళు ఉంటే మళ్ళీ బ్యాక్ టు ఫామ్, మళ్ళీ మా సీనియర్స్ అందరూ, నాకు కోరుకుంది మళ్ళీ మా ధనరాజన్న, వేనన్న, మేము అందరం మళ్ళీ వాళ్ళ దగ్గర అసిస్టెంట్లు, అంటే అసిస్టెంట్స్ మీన్స్ వాళ్ళతో కలిసి చేయాలి. మళ్ళీ పాత డేస్ కనుక ఒక్కసారి రీసైకిల్ చేస్తే, నువ్వు అన్నట్టు నిజంగా అది ఎంత బాగుంది తెలుసా, ఒళ్ళు పులకరిస్తుంది. వస్తే గనక మళ్ళీ మేము ధనరాజన్న టీంలో మళ్ళీ చేస్తాం, వేనంటి టీంలో మళ్ళీ సుధీర్ అన్న, లేకపోతే సీన్ అన్న, వీళ్ళందరూ, అదొక రకమైన పాజిటివ్ ఉంటుంది. రోజా గారి పేరు చెప్తేనే ఒళ్ళు పులకరిస్తుంది. అవును. ఏంటి అందరు ఇప్పుడు తల్లి తండ్రి తర్వాత నాకు తెలిసి ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, మిగతా అన్నకో అక్కకో. బట్ అలాంటిది మీ ఇద్దరికి రోజా గారు అంటే ప్రాణం. నాకు ఒక్కరికి అదే నేను చెప్తాను, అదే ఇద్దరికి అన్నది. ఇద్దరు ఆమె కోసం
అంటే ఇంక దేనికైనా సిద్ధం అనేంతగా ఉంటారు. అంతగా ప్రేరేపించిన మంచి క్వాలిటీ అంటే ఏం చెప్తారు రోజా ప్రేమ. గారిలో? ఎందుకంటే ఆమె మీ పెళ్లి కూడా ఆమె తిరుపతిలో దగ్గరుండి వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఉండి చేశారు. అవును. సో తల్లి తండ్రి పొజిషన్ లో ఉండి సో కన్యాదానం చేశారు కదా. అవును. ఏం చెప్తావు దాని గురించి అసలు? ప్రేమ అంతే. అంతకు మించి పెద్ద నేను పని బాధలో ఉన్నప్పుడు ఉమ్. నాకు ఎవరు అండలేనప్పుడు ఉమ్. నాకు ఆవిడ వెనకుండి నేనున్నా అని ఉమ్. తన రూమ్ లో నన్ను పెట్టుకొని నాకు అన్నం పెట్టి నీకు ఏది నీ శక్తి నీ దగ్గర రాకుండా నన్ను ఒక బిడ్డలాగా ఒక వలయంలాగా ఒక కోడి గనక తన పిల్లల్ని కప్పేసేలా కాపాడుతుంది అలా కాపాడింది. ఉమ్. నేను ఈ రోజుకి నేను ఎప్పటికీ నేను ఆ రుణపడి ఉంటా. అంటే అంటారు కదా పెద్దోళ్ళు కూడా, జీవితంలో ఒకటి తిండి పెట్టిన వాళ్ళని మరవద్దు, రెండు బాట చూపిన వాళ్ళని మరవద్దు. Hmm. ఎందుకంటే ఆ రెండే మన 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 ఫ్యూచర్ ని రెండిట్లలో మీకు రోజా గారు ఉన్నారు కదా? సెకండా? రెండిట్లోనూ ఉన్నా నాకు అన్నం పెట్టారు. ఉమ్. మనకు ఒక ఒక టైంలో సినిమా గురించి అంటే ఓపెన్ గా చెప్పి కార్ అమ్మేస్తే అంటే బయట చెప్పుకుంటే మళ్ళీ ఇస్తాంది. తప్పుగా అనుకుంటారేమో, కారు కూడా అమ్మేసుకున్నాడు రాకేష్ అంత అయిపోయింది అంటారు. కాబట్టి రోజా గారు ఆమెకున్న ఇస్తారు, కార్లలో కారు ఇస్తారు, పంపించారు. ఇస్తారు. ఆ కారే కొన్నాళ్ళు వాడేవు నువ్వు ఇక్కడ. ఏమంత తెలుసా చెప్పచ్చా, స్టిక్కర్ స్టిక్కర్ ఉన్న కారు. నీకు నీకు అంటే ప్రేమకు హద్దు ఉంటుంది బేసికలీ, అది ఏ ప్రేమకైనా. ఇప్పుడు నేను నిన్ను అడిగాను బాబు 1 lakh, ఆ టైంకి నువ్వు ఇవ్వచ్చు ఇవ్వలేకపోవచ్చు, ఆ పరిస్థితుల గురించి కాదు. నేను నిన్ను అడగగలిగాను ఆ ప్రేమ నువ్వు ఇచ్చుంటే అది మనం అనుకుంటాం వేరే రకంగా. ఒక ఫిల్టర్ అనేది ఉంటుంది కదా, ఆ ఫిల్టర్ ఉండదు ఆ మనిషికి. నేను వెళ్ళినా కూడా మేమిద్దరమేని కాదు స్వామి, జబర్దస్త్లో ఎవరు వెళ్ళినా కూడా అలానే ఉంటది. మేము ఈ మధ్య మా మీదే ప్రేమ ఉంటది మమ్మల్ని మమ్మల్ని లగ్గం దగ్గర నుంచి మా లగ్గం దగ్గర ఉండి అమ్మనే చేసింది కాబట్టి అప్పటి నుంచి మేము మాత్రమే వీళ్ళని మాత్రమే ఇట్లా చూస్తుంది అనేటట్టు అందరికి ప్రాజెక్ట్ అయింది కదా. అవును అయింది అంతే. అందరిని అలా నీకు తెలీదా స్వామి? నువ్వు మీరు ఎన్ని వచ్చిండ్రు కదా last year ఎన్ని birthday. బర్త్డేకి వచ్చి ఇప్పుడు బర్త్డే వస్తుంది, అవును. రోజమ్మ గారికి పుట్టినరోజు పోయిన శుభాకాంక్షలు. బర్త్డేకి వచ్చిండ్రు, లాస్ట్ బర్త్డే ఈయన అన్నిట్లో ఉంటాడు. అన్ని బర్త్డేలకు వచ్చిండ్రు కదా. నాకు అంటే ఆమె మీకు నచ్చే తెలుసు కదా, క్వాలిటీ ఏంటంటే ఒక మనిషిని తగ్గించి మాట్లాడదు. మాట్లాడదు. ఆమె మైక్ ఉంటే ఒక మనిషి, మైక్ లేకపోతే వేరే మనిషి. అసలు Exactly. అది అంటే ప్రొఫెషన్ పాపం. మన ప్రొఫెషనల్ మాట. professional ఆ. మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు మీ ప్రొఫెషనల్ మనిషి అంటే ప్రాణం ఇచ్చేస్తుంది మనిషికి. ఆ ప్రాణం కోసమే ఈ ప్రాణం ఉన్నది. అంటే నేను రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను నేను ఆమె మేము గురించి కూడా ఆ స్టేట్మెంట్. రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే రాజకీయం అనేది నేను రాజకీయ కోణంలో ఆమెను ఎప్పుడు చూడలేదు. సో అందరికి పెట్టి బిడ్డలాగా ఆదరిస్తుంది కాబట్టి మాకు ఆవిడంటే అంత ఇష్టం. ఓకే, నిజంగా అంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, అసలు పెళ్ళి అనే మాట, ప్రేమ అనే మాట తన జీవితంలో వద్దనుకున్న రాకేష్ ని నీ ప్రేమతో కట్టిపడేశారు. ఎలా కుదిరిందంటే ఏమని చెప్తాం? మీ ఇద్దరు ప్రేమ దీంట్లో పెళ్లి కూడా రోజామ్మ హస్తమే. రోజామ్మది ఎట్లా అంటే అంటే చెప్తున్నాను, ఏంటి మీరేంటి నన్ను అట్లా భయపెడుతున్నారేంటి? మాలలో ఉన్న భయపెట్టద్దు నన్ను. జబర్దస్త్ కిట్ చేసినట్టుంది ఇప్పుడు మీ ఇద్దరు. అట్లేం కాదు స్వామి, అంటే మేము వర్క్ చేస్తున్నప్పుడు రోజు అమ్మ మమ్మల్ని చూసినారనమాట, అబ్జర్వ్ చేసినారు. మీ ఇద్దరిని పిలిపించి ఇన్ కేసు మీకు లగ్గం చేసుకునే థాట్ ఉంటే చేసుకుందరు అని చెప్పేసి. ఆమెకి ఎందుకు అనిపించింది అసలు? అంటే రాకేష్ గారిని నా దత్తత పుత్రుడు అంటది. అంటే కొడుకు కడుపేంది, కొడుకు గుండేంది అనేది తల్లిదండ్రులకు తెలుస్తుంది. సో మేబీ రోజా అమ్మకి మేమిద్దరం ఉండే దాంట్లో అర్థమైనట్టున్నది. అంటే ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టము అని చెప్పేసి అర్థమైంది. మమ్మల్ని పిలిచి మీరిద్దరు ఇన్ కేసు పెళ్లి చేసుకుంటే మాత్రం ఇద్దరు చేసుకోండి, చాలా బాగుంటది, మీ ఇద్దరు లగ్గం కూడా నేనే నా చేతుల మీద చేస్తాను. తర్వాత ఫస్ట్ టైం నేను తిరుపతికి పోయినాను, తిరుపతికి తీసుకొని పోయినారు అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. ఇంటికి వెళ్ళినప్పుడు ఇద్దరు ఆది దంపతులు మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి పెళ్లి మీరు అనుకుంటే తొందరగా చేసేసుకోండి, మా చేతుల మీద మేము లగ్గం చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఆ టైం వరకు కూడా మేమిద్దరం వర్క్ పరంగా ఒకరినొకరిని అర్థం చేసుకునే విషయంలో ముందున్నామేమో కావచ్చు, కానీ ప్రేమ అని అందరూ అంటూ ఉంటారు, వీళ్ళు లవ్ చేసుకొని లగ్గం చేసుకున్నారు. కాదు, మేము లగ్గం చేసుకున్నాక లవ్ చేసుకున్నాం. సో వాళ్ళిద్దరుండి మేమిద్దరం పెళ్లి చేస్తాం అనేసరికి తొందరగా ఇంకా అమ్మ లగ్గం చేస్తానన్నది. ఈ అమ్మాయినే, ఆ అమ్మ కూడా నీ పక్కనైతే బాగుంటది అని చెప్పేసి ఆ అమ్మ హామీ ఇచ్చింది కాబట్టి చేసుకుందామని చెప్పి చేసుకున్నాను అంతే. నా ప్రేమ. ఓకే, సో చాలా మంది ఇండస్ట్రీలో వెనక్కి లాగారు కదా, నువ్వు తొందరగా అతనితో ఉండటం కష్టం, విడిపోతారు, ఉండలేరు, సో తన వేరే మైండ్ సెట్ నేను చాలా విన్నాను. నిజమా కాదా? అవును, అలాంటిది ఈ రోజు ఇద్దరికి ముగ్గురు అయ్యారనమాట. సో ఆ మూడో యువరాణిని ఒక్కసారి అలా మీ ఇద్దరి పక్కన చూస్తే ఫ్రేమ్ నిండుగా ఉంటది మాకు ప్లీజ్. ఇప్పుడు ఇద్దరికి ముగ్గురు అయ్యారు.
వాళ్ళందరికీ మంచి సమాధానమే ఇచ్చారు. ఏం చెప్తావు బుడ్డి దాని గురించి? ఏం పేరు? ఖ్యాతిక. ఖ్యాతిక అంటే ఖ్యాతిక అంటే ఖ్యాతి. ఉమ్. ఖ్యాతి తీసుకొచ్చుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఉమ్. ఓ అలా. వా నువ్వు చూసి పెట్టావా బావా? కాదు, ఈ పేరు కూడా రోజమ్మనే పెట్టింది. అవునా? ఓకే. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఈ ట్రైలరు? మీ అమ్మ రోజమ్మ? మా అమ్మ హ్యాపీ, ఉమ్. రోజమ్మ ఇంకా హ్యాపీ. ఈ ఇద్దరు అమ్మల దీవెనల వల్ల ఇక్కడ దాకా వచ్చాం మేము. ఉమ్. రేపు 22 కూడా బ్రహ్మాండమైన షో. నీ సినిమా, నీ తమ్ముడు తీసిన సినిమా మనం కూర్చొని థియేటర్లో చూస్తాం. ఉమ్. బ్రహ్మాండమైన హిట్ అవుద్ది బాగా. ఉమ్. నాకు బలమైన నమ్మకం ఉంది. నువ్వే అంటావు ఉమ్. మంచి సినిమా తీసావు స్వామి. సూపర్ గ్రేట్. సో మీ ఇద్దరు పడ్డ కష్టం సో యావత్ తెలంగాణ అండ్ ఆంధ్ర అందరు ప్రజానీకం, తెలుగు ప్రజానీకం చూస్తున్నారు కాబట్టి 22న రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయ నాయకులకు అతీతంగా, ఏజ్ కి అతీతంగా సో తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ కష్టాన్ని తెర మీద చిత్రీకరించావు 2 hours, అదే 2 గంటల 12 నిమిషాలు. 2 గంటల 12 నిమిషాలు. సో ఈ 12 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన 12వ సంవత్సరం ఇది. సో 12 సంవత్సరాలలో చూడు, 2 గంటల 12 నిమిషాలు. 12 నిమిషాలు. సంవత్సరాలు తెలంగాణ. సో 22న మళ్ళీ రిలీజ్ అవుతుంది కాబట్టి నాకు తెలిసి అందరూ ఈ సినిమా కోసం బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, ముఖ్యంగా బీసీ సెంటర్లలో ఉంటారు కదా, అవును. రూరల్ ఏరియా వాళ్ళు. థ్యాంక్ యూ. సో వాళ్ళు ఒకసారి ఈ కష్టాన్ని చూడాలి అంటే కళ్ళతో చూడని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కష్టాలు పడి ఉంటారు కానీ కళ్ళతో చాలా కష్టాలను చూసి ఉంటారు. అవును. ఆ కష్టాలను ఈ సినిమాలో చూడాలని చాలా చాలా ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు. సో డెఫినెట్గా సినిమా మంచి హిట్ అవ్వాలని, సో కాసులు వర్షం కురిపించాలని, Thank you. నువ్వు బెంజ్ కారు కొనాలని, అబ్బా, అమ్మో. తన కారు తనకి ఇచ్చేయాలని, నా తన మీద ఎవరి కార్లు వాళ్ళే. ఇంటి డాక్యుమెంట్స్ బయటకు తెచ్చుకోవాలని, నీ నీ ఏమంటారు, నీ డిఫెండర్ నేను కొనాలని. నీకు ఫ్రీగా ఇచ్చేస్తావా? థ్యాంక్ యూ. నువ్వా? నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లు తిరిగేటప్పుడు కష్టం అవుతుంది కదా, అదైతే బాగా హైట్ ఉంటుంది. థ్యాంక్ యూ, సో దానిలో నువ్వు అలా 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 థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇదే నేను సంపాదించుకున్నాను. సూపర్. సో విష్ యూ గుడ్ లక్ Thank you. అండ్ ముందుగానే కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కేసీఆర్. థ్యాంక్ యూ. సో రాకేష్ గట్టిగా కొట్టబోతున్నావు 22nd, 23rd కొంచెం డేట్ మాకు కూడా. లేదు స్వామి, మనం కలిసి సినిమా చూస్తాం. అంతేనా? Done. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.